హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో యమ్మీగా ఉండే గోంగూర చికెన్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా గోంగూర రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. సో ఇంకా గోంగూర చికెన్ అనగానే మనకి గోంగూర కావాలి కదా, ఎక్కడికో వెళ్ళాల్సిన పనే లేదు. మన గార్డెన్లోని చక్కగా గోంగూర అయితే ఉంది, కోసేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రెష్గా ఉందన్నమాట. వర్షం పడ్డ తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా ఆకులు. సో వాటన్నిటిని కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఈ మాత్రం గోంగూర అయితే కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అది బాగా మరిగిన తర్వాత మనం అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక 2-3 ఉల్లిపాయలు, మనకి గ్రేవీకి తగ్గట్టుగా ఉల్లిపాయలు అనేవి కట్ చేసి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసినట్టయితే స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా కర్రీ అనేది, కాబట్టి చూసి వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఒక పెద్ద సైజ్ అయితే 2, లేదు చిన్న సైజ్ అయితే 3 అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట. నేనైతే ఇక్కడ సుమారు ఒక 1/2 కేజీకి పైనే చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు. అలానే కొద్దిగా కరివేపాకు, ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే వేసుకోవాల్సిన అవసరమే లేదు. నచ్చితే కనుక కరివేపాకుని కంపల్సరీగా యాడ్ చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసి తర్వాత అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక ఉల్లిపాయలు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్న టైంలో మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కంపల్సరిగా మనం ఒక 2-3 నిమిషాలైనా సరే అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి నీచు వాసన అటు కూడా రాకుండా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. మనకి ముక్క అనేది ఎర్రగా ఉంటుంది కదా, అది కాస్త తెల్లబడే వరకు కూడా మనం ముక్కని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసుకోవాలి. అలా వదిలేసి మనం మూత తీసి చూస్తే చూసారా వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఈ వాటర్ మొత్తం కూడా దగ్గరికి అయిపోయి మనకి చికెన్ అనేది ఒక 80% వరకు ఉడికే వరకు కూడా మనం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టి వదిలేస్తే అడుగంటేస్తుంది కాబట్టి మూత తీసి కలుపుతూ మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చికెన్ అయితే కుక్ అవుతుంది, లేదంటే గట్టిగా ఉండిపోతుంది చికెన్ అనేది. తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలానే రుచికి సరిపడా కారం, అలానే ఇందులోకి కొన్ని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెద్దగా స్పైసెస్ ఏమీ వాడట్లేదు. సో కాబట్టి చాలా సింపుల్గా ఎవరైనా సరే చాలా ఈజీగా తినేలాగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో పిల్లలైతే ఎక్కువ స్పైసెస్ అనేవి తినరు కదా. తర్వాత మనం ఇలా స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత కంపల్సరిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని అప్పుడు కలుపుకొని వాటర్ వేసుకున్నట్లయితే మనకి ముక్కకి ఉప్పు కారం అన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. వెంటనే వాటర్ పోసేసినట్లయితే ముక్క అనేది చప్పబడిపోతుంది, చప్పగా ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 2-3 నిమిషాలైనా సరే మూత పెట్టుకున్న తర్వాత వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం గోంగూరతో కూడా గోంగూర అనేది ఉడికించుకోవాలన్నమాట. దానికోసం పక్కన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం కోసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనకి చూడటానికి ఇంత ఎత్తున వచ్చేసింది కానీ అది ఉడికేసరికి చాలా తక్కువైపోతుందన్నమాట. సో ఆకుకూర ఏదైనా సరే అంతే కదా. సో ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే చాలు. ఇంకా మనకి చాలా దగ్గర పడిపోతుంది, ఆకు అనేది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూసారా. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇదే మనకి డ్రైగా ఉన్న గోంగూర ఏంటంటే కాస్త వాటర్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకున్న లేత ఆకులు కాబట్టి నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, కానీ మీరు కావాలి అంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా మనకి గోంగూర మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఫైనల్గా మనకి గోంగూర కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇదంతా కూడా వేసుకోవాల్సిన పని ఏమీ లేదండి. మనకి పులుపుకి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు మనమైతే గోంగూరని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో సగం గోంగూరని కర్రీ కోసం వాడుతున్నాను అనమాట. మిగతా సగం కూడా మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనకి వారం రోజుల పాటు నిల్వ అయితే ఉంటుంది.
ఈలోపు అయితే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ఏంటంటే గోంగూరని డైరెక్ట్గా అయినా సరే ఉడికించింది అలా వేసేసుకోవచ్చు. లేదు అంటే మనకి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అలా ఆకులు ఆకులు కనిపిస్తే. సో కాబట్టి కొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే స్మాష్ చేసి అయినా సరే వేసుకోవచ్చు. కానీ మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదండి, టేస్ట్ మొత్తం కూడా పోతుందనమాట. సో కాబట్టి నేనైతే ఆనియన్ చాపర్లో పెట్టి జస్ట్ 2 తిప్పులు తిప్పానంతే. సో ఈ విధంగా అయితే గోంగూరని రెడీ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు అనేది చెక్ చేసుకొని చాలకపోతే ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం గోంగూర కలిపిన తర్వాత ఏంటంటే కనీసం ఒక 2-3 నిమిషాలైనా సరే మూత పెట్టి అలా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు గోంగూర ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కానీ లేదంటే 5 నిమిషాలు కానీ పెట్టుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది. ఇలా ఒకవేళ గట్టిగా అయిపోయింది, వాటర్ లేవు అనుకుంటే మనం కాస్తని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఇలా మొత్తం కూడా ఉడికించిన తర్వాత ఫైనల్గా మనకి గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. గోంగూర మటన్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుందనమాట. ఆ టేస్ట్కి ఈ టేస్ట్ ఏ మాత్రం కూడా తీసిపోదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇక చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా అనాల్సిందే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.